శ్రీయాంజనేయం. నాకు తెలుసురా నాయన, ఇన్ని లక్షల మంది వానరులు రాలేనప్పుడు నువ్వు వచ్చావంటేనే నీ పౌరుష పరాక్రమములు, బుద్ధి, తేజస్సు, శీలవైభవము నాకు అర్థమయ్యాయి. కానీ నువ్వు నన్ను తీసుకెళ్లేటప్పుడు రాక్షసులు ప్రతిఘటిస్తే యుద్ధం జరుగుతుంది. యుద్ధమునందు జయాపజయములు విధి నిర్ణీతములు. లేదా యుద్ధం జరుగుతుండగా తట్టుకోలేక నేను జారి సముద్రంలో పడిపోవచ్చు. లేదా నన్ను తీసుకెళ్లి మళ్ళీ వేరొక చోట బంధించవచ్చు. మళ్ళీ కథ మొదటికొస్తుంది. అన్నిటినీ మించి హనుమా, నువ్వు నాకు పుత్ర సదృశుడవైన భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నేను ఆనాడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినప్పుడు స్పృహలో లేను. పైగా రక్షించవలసిన భర్త దూరంగా ఉండగా దుర్మార్గుడు అపహరించి తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడికి చేరుకున్నాను. కానీ నేను స్పృహలో ఉండగా ఎంత కొడుకు వంటి వాడవైనా నీ భుజం మీద కూర్చుని స్పృశించి రాను. ఆయన అన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూప స్వాధ్వీ వినయస్యచ. అమ్మా, లోకంలో కష్టంలో ఉన్న స్త్రీని నిన్ను తీసుకెళ్ళి దింపేస్తానంటే వస్తుందమ్మా. నీ భర్త గౌరవం నిలబడాలని రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేనప్పుడు రాముడు అపహరించాడు, ఏమి తేడా రామరావణులకు అంటారని రాముడే రావాలి, యుద్ధం చెయ్యాలి, రాక్షసుల్ని మట్టు పెట్టాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్లాలంటున్నావా? అమ్మా, ఏమి శీల వైభవం అమ్మా అని నమస్కారం చేశారు. యుక్తరూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్యచ. నీ వంటి మహాపతివ్రత ఎక్కడుంటుందమ్మా అన్నారు తల్లిని. చూడామణి ఇచ్చింది. బయలుదేరారు. రావణాసురుడితో మాట్లాడవలసినటువంటి ఘట్టం వచ్చింది. మనిషికి మనసులో ధైర్యం ఉండడం అనేటటువంటి మాట అక్కడ తెలుస్తుంది. రావణాసురుడు తన రాజ్యంలో తానున్నాడు, తన యొక్క సైన్యం మధ్యలో తానున్నాడు. మంచి డాంబికంగా 10 తలలతో ఉన్నాడు. నీరు పట్టిన నల్లని మబ్బు ఎలా ఉంటుందో, కాటుక కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. స్ఫటికంతో చేయబడినటువంటి ఆసనం మీద మంచి సువర్ణమయమైన ఆస్తరణము వేసి ఉండగా ముత్యాల జాలుతో కూడిన కిరీటములు ధరించాడు. పెదవులు కిందకి జారి నాలుక వ్రేలాడుతూ ఉంది. 10 తలలతో కూర్చుని దుర్నిరీక్షమైన భయంకరమైన తేజస్సుతో ఉన్నాడు. స్వామి హనుమ చూశారు. అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఎంత తేజస్సు! వాడి రోమ కూపములలోంచి కొడుతోందే బయటికి తేజస్సు. వీడి ఎందు ఈ దుర్మార్గమైన బుద్ధి లేకపోతే 3 లోకములు పరిపాలించడానికి సమర్థుడు కదా. అవతల వారిలో ఉన్నటువంటి సుగుణము ఒక్కటైనా చూసిన వాడెవరో వాడు పుణ్యాత్ముడు తప్ప ఏ సుగుణము లేనట్టు అవతల వారిలో అన్ని దుర్గుణములే అని మాట్లాడిన వాడు అసలు దుర్మార్గుడు. అది హనుమ యొక్క గొప్పతనం. అందుకే మహానుభావుడు అటువంటి రాక్షసుల్లో రావణాసురుడిలో తేజస్సు చూస్తున్నారు. అహోరక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఎంత గొప్పవాడు, ఏమి తేజస్సు! అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి. ఏమి కాంతి, ఏమి ధైర్యం, ఏమి పరాక్రమం, ఏమి డాబు, ఏమి దర్పం ఆయన పొగిడారు. కానీ తన రాజ్యంలో తానుండి ఎదురుకుండా బంధనమునందున్నటువంటి హనుమని చూశాడు. శంకాహృతాత్మా దజ్జౌసాక కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని నా 20 చేతులతో కదిపినప్పుడు నందీశ్వరుడు నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు కోతిముఖం వాడా అని నేను నందీశ్వరుణ్ణి పరిహాసం చేసి పలికితే కోతులే వచ్చే లంకాపట్టణం కొంప ముంచేస్తాయని నన్ను శపించాడు. నందీశ్వరుడు గాని ఇలా వచ్చాడా, బాణాసురుడు వచ్చాడా, వానరమేమి ఇంత తేజస్సుతో ఉండడం ఏమిటని మొట్టమొదట మనసులో శంక పుట్టి భయపడినటువంటి వాడు రావణాసురుడు. శత్రు కోటలో ఉన్నా కూడా పరమ ధైర్యంతో నిలబడినటువంటి వారు స్వామి హనుమ. అది ఆయన యొక్క తేజస్సు, అది ఆయన యొక్క పరాక్రమం. కాబట్టి ప్రహస్తుడు అడిగాడు, భయపడకు, నువ్వేమి దిగులు చెందవలసిన అవసరం లేదు. నీ అంత నీవొచ్చావా? నిన్ను విష్ణువు కాని, ఇంద్రుడు కాని, అగ్ని కాని, యముడు కాని, కుబేరుడు కాని పంపాడా? నువ్వు ఎవరికైనా దూతవా? ఎందుకు అసలు అశోకవనాన్ని పాడు చేశావు? అసలు నువ్వెవరు? దాపరికం లేకుండా చెప్పు. మా ప్రభువు దయాశాలి, నీ ప్రాణములకు హాని ఉండదు, నిన్ను క్షేమంగా విడిచిపెడతా అన్నాడు. నేను మాట్లాడడానికి వచ్చింది రావణుడితో, మధ్యలో ఈ ప్రహస్తుడితో మాట్లాడటం ఏమిటని తిన్నగా రావణాసురుడి వంక తిరిగారు. ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే అద్భుతం. అసలు ఉన్నది ఒక్క
ఒక్కడే చుట్టూ శత్రు సైన్యం రావణాసురుడితో మాట్లాడుతున్నారు. నిర్భయత్వం మహానుభావుడికి. వెనక రాముడు ఉండగా నాకేమి బెంగ అనుకుంటారు. భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మన అని మొదలుపెట్టారు. నువ్వు ఇంద్రుడి దూతవా, కుబేరుడి దూతవా, అగ్ని దూతవా అని అడిగావు కదా. నేను ఎవరి దూతను కాను, నేను వానరుడను. నా పేరు హనుమ. నేను నీ సోదరుడైన సుగ్రీవుడి యొక్క పనుపున వచ్చిన వాడను, దూతనన్నారు. రావణుడికి సుగ్రీవుడి సోదరుడు ఎలా అవుతాడు అంటే, సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలితో అపవిత్రమైన సంధి ఉంది రావణాసురుడికి. నువ్వు లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువు కనపడినా ఎత్తుకొచ్చి అనుభవించు. నువ్వు అనుభవించిన తర్వాత నాకి, అప్పుడు నేను అనుభవిస్తాను. నేను ఎత్తుకొస్తే నేను అనుభవించి నీకు ఇస్తాను. దానికి ధర్మంతో సంబంధం లేదు. అంత అపవిత్రమైన ఒడంబడిక ఉంది ఇద్దరి మధ్య. అందుకని వాలిని రావణాసురుడు అన్నగారిగా భావిస్తాడు. మరి వాలిని అన్నగారిగా భావిస్తే సుగ్రీవుడు కూడా సోదరుడేగా. అందుకని నీ సోదరుడు నీకు కబురు చేశాడు. ఏమిటి దానిలో అంతరార్థం? సుగ్రీవుడికి అలవాటు ఉంది, ముందు సందేశం పంపిస్తాడు, మాట వినకపోతే అన్నగారిని చూడ్డు, రాముణ్ణి తీసుకొచ్చి బాణ వేయించి పడగొడతాడు. అలాగే వాలి సంహారం చేయించాడు. ఇప్పుడు నాతో కబురు పెట్టాడు, విన్నావా బ్రతుకుతావు, లేకపోతే రాముణ్ణి తీసుకుని వచ్చి బాణం వేయిస్తాడు, చచ్చి ఊరుకుంటావు. ఏది కావాలో నిర్ణయించుకో. మాటలోనే ఎంత సందేశాన్ని పొదుగుతారో మహానుభావుడు. అందుకే భ్రాతుశ్రుణ సమాదేశం సుగ్రీవస్య మహాత్మన. అదిగో నేను కేవలము వానరుడను, నీకు తెలుసు, తెలియని విషయం కాదు. అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణస్వామితో ధర్మపత్ని అయిన సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసము కొరకు అరణ్యవాసమునకు వచ్చినప్పుడు దండకారణ్యంలో జనస్థానంలో రామచంద్రమూర్తి పత్ని అయిన సీతమ్మని అపహరించి తెచ్చి నువ్వు నీ అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బంధీకృతురాలను చేసి ఉంచావు. నేను ఉంచలేదని అబద్ధం చెప్పి దబాయించాలనుకుంటున్నావేమో. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ. ఆ తల్లిని నేను ఇప్పుడే దర్శనం చేసి వచ్చాను, ఆమె అక్కడే ఉంది. రావణ, నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నాకు వరాలున్నాయి, నేను ఎవరి చేతిలో చావనని అనుకుంటున్నావేమో. నువ్వు నరవానుల చేత మరణము ఉండదు అని వరం అడగలేదుగా బ్రహ్మగారిని. కాబట్టి సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షస నదానవో నగంధర్వో నయక్షో నచకిన్నర. సుగ్రీవుడు యక్షుడుగాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, దేవత కాడు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. నరాణం వానరాణం వా. నరుల చేత వానరుల చేత నీకు ప్రాణభయం ఉందిగా. వానరుడైన వాడు సుగ్రీవుడు, నరుడైన వాడు రాముడు. వాళ్ళిద్దరూ కలిసి వస్తే నీ ప్రాణములు మట్టు పెట్టబడతాయిగా. సీతమ్మని అపహరించి తెచ్చావుగా. లక్షితీయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్య విపన్నగి. ఆ తల్లి ఎవరనుకుంటున్నావు? 5 తలల పాము. 5 తలల పాము అన్న మాటకు అర్థం పంచముఖములు కలిగిన గాయత్రి స్వరూపం, మహాపతివ్రత. అటువంటి తల్లిని అపహరించి తెచ్చావు. కొద్దిగా విషం కలిసిన అన్నాన్ని జీర్ణం చేసుకునేవాడు ఉంటాడేమో. విషం ఎక్కువైపోయిన అన్నాన్ని తిన్నవాడు బ్రతుకుతాడా రావణ? నా మాట విను. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఇంతకాలం కాంచనలంకకి ఆధిపత్యం వహించావు, ఎందరితోనో సుఖించావు. ఇంతమంది పేరోలగంలో ఇంతమంది రాక్షస సైన్యంతో అనుభవించని భోగం లేదు. నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించావు. ఇప్పుడు నీకు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తోంది. ఇక నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి మృత్యువుని పొందుతావు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు బ్రతుకుతాడని అనుకుంటున్నావేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా త్రాతుం న శక్యం యది రామవధ్యం. బ్రహ్మ స్వయంభూ 4 ముఖముల కలవాడైన రుద్రుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తి నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉండడు. ఎందుకని? రాముడొకడు, శివుడొకడు, రాముడొకడు, ఇంద్రుడొకడు, రాముడొకడు, బ్రహ్మ ఒకరు కాదు, అన్నీ రాముడే. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రామ పరబ్రహ్మం. అందుకే అంటారు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహా అంటారు హనుమ.
మర్యాదా పురుషోత్తముడు, నరుడిగా ఉన్నాడు. ఆ రాముడు వచ్చిన నాడు నువ్వు నిలబడలేవు. రాముడి పరాక్రమం ఏమిటో నీకు తెలియదా? ఆయనే వచ్చి తన కోదండమును పట్టుకొని నిలబడిన నాడు, ఆయన పక్కన లక్ష్మణస్వామి నిలబడిన నాడు, అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి బంగారు ధనస్సుకి సంధించబడినటువంటి వింటినారితో బాణములను తొడిగి ప్రయోగించినప్పుడు పెళపెళ ధనులతో, పిడుగులలా, మిరుపుల్లా ఆకాశమునంతటినీ కాంతులతో కప్పుతూ రామలక్ష్మణుల బాణ పరంపర వచ్చి పడిపోయినప్పుడు, రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు, ఈ లంక నశించి దహనమైపోతుంది, నా మాట విను, ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చేయి. సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఎంత అద్భుత రచన చేశారో తత్తుల్యంగా రచించాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంతికంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర వచ్చి ఆకాశం మీద పడి లంకా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. చరణాగ్రమణని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే, వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కొలవేసే, అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని యాది భంగపరచే, కడిమియొక్కట కరదూషణాదుల 14 వేవుర బరిసమరే, అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావురా రావణ? రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే, ఒకానొక నాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తానని నీ 20 చేతులు పెట్టి నువ్వు కైలాసాన్ని కదుపుతుంటే, ధూర్తుడెవడరా కదుపుతున్నవాడని పరమశివుడు తన కాలి బొటన వేలితో నొక్కితే నీ 20 చేతులు దాని కింద ఉండిపోతే, ఆ రోజున పరమశివుణ్ణి సామవేద మంత్రాలతో ప్రస్తుతి చేసి నువ్వు పెద్ద పెద్ద అరుపులు అరిస్తే లోకాలు భయపడేటట్టు అరిచావు కాబట్టి నిన్ను అంత రవం చేసిన వాడివని రావణ అని పిలిచి కాలి బొటన వేలు పైకెత్తితే అప్పుడు నీ చేతులు వెనక్కి తీసుకున్నావు. అటువంటి పరమశివుని యొక్క కోదండాన్ని, శివధనస్సుని భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి. ఆయన ముందు నిలబడగలవురా నువ్వు? కాబట్టి చరణాగ్రమణ నీ భుజాదర్పమడచిన దుర్జటి లీల త్రుంచివైచే, బాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే. నీకు వాలి తెలుసుగా, ఆయన శక్తి ఎటువంటిది అంటే, ఒక చోట కూర్చుని సంధ్యావందనం చేసుకోవచ్చు, కానీ బలం ఉంది కదా అని 4 సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేవాడు. అటువంటి వాలితో యుద్ధం చేయడం కోసం ఉత్సాహం పుట్టి ఒక రోజున ఆయన సంధ్యావందనం చేసుకుంటే నువ్వు వెళ్ళి అనవసరంగా ఆయనకి ఇబ్బంది కల్పించావు. సంధ్యావందనం చేస్తూ మాట్లాడకూడదని ఎవడురా 10 తలల పురుగని తోకకి చుట్టి నిన్ను 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం చేసి ఇంటికి తీసుకెళ్లి తోక జులిపించి పక్కన పారేసి భార్యని పిలిచి, పాలు పట్రావే, ఈ 10 తలల పురుగు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేసింది ఇది ఎవరని అడిగాడు. అప్పుడు నువ్వు హడిలిపోయి వాలితో స్నేహం చేశావు. నిన్ను అలా 4 సముద్రములలో ముంచి పైకెత్తి తోకకి చుట్టి పట్టుకెళ్ళిన వాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి అని నిన్ను జరగొన్న అర్జుని బరిగొన్న పరశురాముని ఆది భంగపరిచే, 1000 చేతులు కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకానొకప్పుడు నర్మదా నది కింది భాగంలో తన యొక్క రాణులతో స్నానం చేస్తున్నాడు. నువ్వు నది పైభాగంలో ఒడ్డున సైకతలింగాన్ని పెట్టి పూజ చేస్తున్నావు. ఆయనేదో ఆయన రాణుల సంతోషం కోసం 1000 చేతులు ప్రవాహానికి అడ్డుపెట్టాడు. కిందకెళ్ళడానికి అవకాశం లేక ప్రవాహం పెరిగి 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 నువ్వు పూజ చేస్తున్న చోట పైకొచ్చి సైకతలింగాన్ని తోసేసింది పక్కకి. నీకు కోపం వచ్చి ఎవడోరా కార్తవీర్యార్జునుడని కిందకెళ్ళి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశావు. ఆయన నిన్ను బంధించి తీసుకెళ్లి కారాగారంలో పారేస్తే మీ తాతగారు మహానుభావుడు పులశ్చ బ్రహ్మ వచ్చి నిన్ను విడిపించి తీసుకెళ్ళాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసిన వాడు పరశురాముడు. ఆ పరశురాముణ్ణి ఓడించి వైష్ణవ ధనస్సు అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఆయనతో నువ్వు నిలబడగలవురా? చరణాగ్రమణ నీ భుజాదర్పమడచిన దుర్జటి విలులీల త్రుంచివైచే, వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే, అని నిన్ను జరగొన్న అర్జును పరిగొన్న పరశురాముని ఆది భంగపరిచే, కడిమియొక్కట కరదూషణాదుల 14 వేవుర బారిసమరే. 14,000 మంది కరదూషణాదులనేటటువంటి రాక్షసులు ఒకవైపు, రాముడు ఒక్కడు ఒకవైపు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. తెగిపోతున్న తలలు బట్టి తెలుసుకున్నారు. 1 గంట 48 నిమిషములలో 14,000 మందిని సంహరించాడు.
బండల భీముడు అత్తజన బంధవుడుజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండ డండ డండ నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి. అటువంటి రాముడురా, అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేయగలవా? ఒక్కనాటికి చెయ్యలేవు. అటువంటి రాముడు కరదూషణాదుల 14,000 వరిసమరే అమ్మహాధనుర్ధరుణకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రాముడి వరకెందుకురా? తురగశ్చందన మత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్ మిత్రాని జిశ్రేని నెత్తురు క్రక్కన్ పడగృత్తి చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరములు త్రుంపక నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. ఏమనుకుంటున్నావో రావణ? నా తొడల బలం చేత, నా పిడికిళ్ల బలం చేత, నా గోళ్ల బలం చేత నీ కోట్ల రాక్షసుల్ని మర్దించి చంపేస్తాను. నెత్తురు కక్కేటట్టుగా గుద్దేస్తాను. నీ 10 తలలు గిల్లేస్తాను. నన్ను ఆపగలిగిన వాడు లేడు. రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను. ఏమనుకుంటున్నావో? సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు? నీకంఠర్పిత కలపాశము శిరోనిర్ఘాత పాతంబు లోకసంచయ కళరాత్రి గళబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోప స్ఫీతానల శిఖలు కలయ బీర్చుచు లంకా భూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కిన్కన్. ఏమనుకుంటున్నావో? ఆవిడ నీ తల మీద పడుతున్న పిడుగు, నువ్వు తింటున్న విషం, నీ కంఠానికి చుట్టుకున్న నాగుపం, నిన్ను చంపడానికి వచ్చినటువంటి మృత్యుదేవత. నా మాట విని ఇప్పటికైనా తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదార విందముల యందు సీతమ్మని సమర్పించి బతికి బట్ట కట్టరా రావణ. ఎంత ధైర్యంగా మాట్లాడారు మహానుభావుడు. తట్టుకోలేకపోయాడు బాధ. చంపేయండి కోతిని అన్నాడు. విభీషణుడు లేచి ధర్మం చెప్పాడు. ఎక్కడ స్వామి హనుమ మాట్లాడినా అంత తేజోవంతంగా, అంత అద్భుతంగా మాట్లాడతారు. ఎక్కడెక్కడ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు. జయమంత్రం చెప్పినప్పుడే చెప్పారు కదూ, సీతామాత దర్శనమైన తరువాత నేనెవరికి భయపడేది లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నన్ను పట్టుకోగలిగిన వారు లేరు. జయిచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్వజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. నేను వచ్చాను, సీతమ్మని చూశాను, నమస్కరించాను, నన్ను పట్టగలిగిన వాడు లేడు, నేను బయలుదేరిపోతానన్నారు. అలాగే బయలుదేరిపోతున్నారు. సీతమ్మకి తన మాటల చేత శాంతినిచ్చారు. సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అవతల ఒడ్డున వానరులందరూ కూర్చునున్నారు. హనుమకి దర్శనం అయిందో లేదో వాళ్ళందరికీ ఉత్కంఠ. హనుమ ఒక పెద్ద నాదం చేశారు. వాళ్ళందరూ వచ్చి జాంబవంతుడిని అడిగారు. అంత నాదం చేశాడు, దర్శనం అయిందనా అవలేదనా అని అడిగారు. జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. స్వామి హనుమకి ఒక పని అప్పజెపితే అవ్వకపోవడం అన్న మాట ఉండదు. అయింది సీతామాత దర్శనం, అందుకే అలా అరుస్తున్నారన్నారు. వెంటనే ఆకాశంలో కనబడ్డారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణం నివేదయత్ నిశిశాచిత హస్తేన గృహీత్వా వాలిన సుఖం. సీతమ్మ చూడబడెను, నేను చూశానం లేదు. సీతమ్మ చూడబడెను, నాకు దర్శనమిచ్చింది తల్లి అన్నారు. అందరూ సంతోషపడిపోయారు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. రామచంద్రమూర్తి అడిగారు, ఎలా ఉంది సీతమ్మ అని అడిగారు. ఆయన నోటితో చెప్పలేదు, మౌనంగా చెప్పారు. వెంటనే ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయైతాం దిశం ప్రతి, సీతమ్మ ఏ దిక్కునుందో అటువైపుకి తిరిగి నమస్కారం చేశారు. తల్లి నా చేత నమస్కరింపబడవలసినంత గొప్ప గుణములతో శీలవతిగా నియతాం అక్షతాం సీతాం రఘవాయన్యవేదయత్. పరమ పవిత్రమైన బుద్ధితో, పాతివ్రత్యంతో నువ్వు వస్తావని, రక్షిస్తావని, తీసుకెడతావని విశ్వాసంతో ఉన్నది. ఆ తల్లి 2 నెలలే ఇక రావణుడిచ్చిన గడువు ఉన్నది. 1 నెల మాత్రమే బ్రతుకుతానని చెప్పింది. దుఃఖంలో ఉండి ప్రాణాలు విడిచిపెడదామనుకున్న తల్లికి నా మాటల చేత శాంతినిచ్చానన్నారు.
వానరుల దగ్గర చెప్పినప్పుడు తన పౌరుష పరాక్రమములను వర్ణిస్తారు. రాముడి దగ్గర మాట్లాడినప్పుడు తన గొప్ప తాను చెప్పరు, పరమ వినయంగా మాట్లాడతారు. పెద్దల దగ్గర మాట్లాడితే ఎలా మాట్లాడాలో హనుమని చూసి నేర్చుకోవాలి. చిట్ట చివర ఒక మాట చెప్పారు, తతో మయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అన్నారు. ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొంది ఉంది. రామా, నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను. ఇప్పుడు ఆ తల్లికి అశాంతి లేదు, దుఃఖం లేదు. నువ్వు తన గురించి దుఃఖపడుతున్నావని దుఃఖపడుతోందంతే. ఆమెని సేద తీర్చాను, ఆమె ఆత్మహత్య చేసుకోదు. నా మాటల చేత సీతమ్మని ఊరడించాను అన్నారు. తతోమయావద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. మాటల చేత సీతమ్మకి శాంతినిచ్చాను, చనిపోతున్న తల్లిని బ్రతికించాను, మళ్ళీ చచ్చిపోకుండా ఊరటపరచాను. మనం వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకురావడమే అన్నారు. అంటే మనిషి వాక్కు దేనికి పనికి రావాలంటే చచ్చిపోతున్న వాణ్ణి కూడా బ్రతికించడానికి పనికి రావాలి. నిరుత్సాహంతో ఉన్నవాడిలో ఉత్సాహం నింపడానికి పనికి రావాలి. బాధలో ఉన్నవాడి మనసు శాంతి పొందడానికి పనికి రావాలి. అంతేకాని ఎవ్వరి వాక్కు కూడా ఇతరులను బాధ పెట్టడానికి ఎప్పుడూ వాడకూడదు. వాక్కు ఎంత గొప్పదో, వాక్కు చేత రామాయణంలో ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞని మహానుభావుడైనటువంటి హనుమ సాధించారో, ఎంత గొప్పగా రాయబారాన్ని నిర్వహించారో, ఎలా మాట్లాడారో. యుద్ధకాండలో విభీషణుడు శరణాగతి చెయ్యడానికి వచ్చినప్పుడు సుగ్రీవాదులు అంగీకరించకపోయినా స్వామి హనుమ ఒక మాట అంటారు, సాధారణంగా అవతల వారి ముఖాన్ని బట్టి లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పవచ్చు. నాకు విభీషణుడి మనస్సులో ఏ విధమైనటువంటి దోషభూయిష్టమైన ఆలోచన ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది, ఆయన ఆలోచనలు సుస్పష్టం, ఆయన మాటలు నమ్మదగినవై ఉన్నాయి. రామా, మీరు అడిగారు కాబట్టి చెప్పాను, మీరు ఎలా చెయ్యాలంటే అలా చెయ్యండి అంటారు. నేను చెప్పాను కాబట్టి చెయ్యక్కర్లేదు, సలహా ఇవ్వమని అడిగినప్పుడు చెప్పాలంతే. పాటించారా పాటించలేదా అన్నదానికి అనవసరంగా భుజాలు చరుచుకోకూడదు. వారు మనకన్నా ప్రాజ్ఞులు, వారికి తెలుసు ఏది పాటించాలో అది పాటించారు. అటువంటి వారికి సలహా ఇవ్వడమే చాలు. నేను మంచి పని చెయ్యగలిగాను, వారి విశ్వాసం మనకు పాత్రుడయ్యానని నిలబడగలగాలి. హనుమ మాట్లాడడం చూస్తే జీవితంలో ఏ ఏ సందర్భాలలో ఎలా మాట్లాడాలో, జీవితాన్ని ఎలా ఒబ్బిడి చేసుకుని పండించుకోవాలో అర్థమవుతుంది.